అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? సునీల్. సునీల్ గారు ఏం చేస్తుంటారు? నాది బిజినెస్. బిజినెస్. ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? అంబర్పేట్. ఇది అంబర్పేట. ఇదే అంబర్పేట్. ఓకే అన్న, మరి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఆ దేశం అంతటా కూడా వస్తున్నాయి, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో మరి తెలంగాణలో ఇప్పుడు మీ ఇక్కడ సికింద్రాబాద్లో చూసుకుంటే మరి ఇక్కడ ఎవరు గెలిచేటట్టు ఉంది అంటే బీజేపీయా, కాంగ్రెస్, బీఆర్ఎస్? ఇక్కడ ఓన్లీ బీజేపీ ఒకటే గెలుస్తుంది. ఓకే. అంటే ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మధ్యలో ఏదో వన్ టైం కాంగ్రెస్ వచ్చింది, కానీ ప్రతిసారి ఈడ సికింద్రాబాద్ అంటే బీజేపీ గడ్డ అని అంటారు. ఎందుకన్నా అంటే ఎందుకు అంత ప్రత్యేకత? అంటే మేము బీజేపీ అనేది ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చాలా చేసినారు. ఇక్కడ ఇంతకుముందు ఉన్న దత్తాత్రేయ గారే కావచ్చు, ఇప్పుడున్న మన కిషన్ రెడ్డి గారే కావచ్చు, ఎన్నో యాక్టివిటీస్ చేసారు. ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్నారు, పాదయాత్రలో ఉంటారు. ఏ సమస్య ఉన్నా ఆఫీస్కి రిలేషన్ అనేది పబ్లిక్కి మెయింటైన్ చేసారు. ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా వాళ్ళని అప్రోచ్ కావచ్చు, అప్రోచ్ చేసి వాళ్ళ సమస్య అనేది తీర్చుకుంటారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే ఎట్లాంటి పనులు అవుతున్నాయి మరి ఇక్కడ? ఎ టు జెడ్ ఏదంటే అది ఇప్పుడు ప్రజలకి ఏది అవసరం ఉన్నా, సపోజ్ కెమెరాస్ కావాలి అంటే మన కిషన్ రెడ్డి సార్ దగ్గర పోతే కెమెరాస్ అనేది పెట్టిస్తారు. రోడ్ల సమస్య ఏమైనా ఉంది, సో అక్కడ వాళ్ళ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడేసి ఏ సమస్య ఉన్నా ఆయన సాల్వ్ చేస్తాడు. అంటే యాజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము చెప్తున్నాం. నేనే కాదు, అంబర్పేటలో ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. అంబర్పేటలో అయితే డెవలప్మెంట్ విషయంలో బాగానే ఉంది. రైట్. సో మరి సెంట్రల్లో చూసుకుంటే మరి ఈసారి మోడీ గవర్నమెంట్ మూడోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? అన్న పుట్టిన పిల్లోని అడిగినా ఒకటే మాట, 100% మోడీ గెలుస్తాడు. కాంగ్రెస్కి బలం లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు పంచభూతాలు స్కామ్ చేసిర్రు. ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అవినీతి మచ్చలేదు. నరేంద్ర మోడీ గారి మీద ఒక మచ్చలేదు, ఈడ ఉన్న కిషన్ రెడ్డి గారి మీద కూడా కొంచెం కూడా మచ్చలేదు. దే ఆర్ నీట్, కంప్లీట్గా నీట్. కాబట్టి ప్రజలు ఎప్పుడు 100% కిషన్ రెడ్డి గారితోనే ఉంటారు ఇక్కడ. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇట్లా రామ మందిరం తోటి రాజకీయాలు చేస్తున్నారు. ఓట్లు అంటే ఎలక్షన్ ముందు రామ మందిరం కట్టి ఓట్లు చేసుకునే ప్లాన్ అని చెప్పేసి అంటున్నారు. సో ఏమంటారు మరి ఒక ఓటర్గా? రామ మందిరం అనేది రాజకీయం అది కాదు, హిందువుల మనోభావం అది. వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయం చేస్తారు కాబట్టి అంటారు. దేశ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసిండంటే మనం అర్థం చేసుకోండి అది ఎంత గొప్ప విషయమో. అనే నోర్లు వాగుతూనే ఉంటాయి కాబట్టి మనకు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మరి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ పై ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అని చెప్పి మరి ఏమైనా అమలు అవుతున్నాయా మీకు? ఏం లేదు, ఇప్పటిదాకైతే ఏం లేదు. ఒక ఫ్రీ బస్ ఒకటే ఉంది, అది కూడా చూస్తున్నాం. ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు. ఇంకా గ్యాస్ అన్నారు, గ్యాస్ ఏం కాలేదు. మీటర్లు అన్నారు, కరెంట్ మీటర్ ఫ్రీ యూనిట్స్, అది కూడా ఏం లేదు. స్టిల్ ఏదో మాటలు అయితే నడుస్తున్నాయి కానీ ఇప్పటిదాకా అయితే ఏం చేయలేదు. సో పోటీ విషయంలో ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ సికింద్రాబాద్ నుండి ఈ ఎంపీ ఎలక్షన్స్లో? 100% ఇక్కడ క్యాండిడేట్ అనేది లేరు కదా. ఇప్పుడు వాళ్ళకి క్యాండిడేట్ లేకనే ఇప్పటిదాకా ప్రకటించలేదు. అభ్యర్థి లేకనే వాళ్ళిద్దరు ఇంకా కొట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. వాళ్ళకి అభ్యర్థి అనేది దిక్కు లేదు. ఇక్కడ ఎవరు నిలిచినా ఇంపాసిబుల్. సో అంటే వన్ సైడ్ ఉంటుందా లేదా త్రిముఖం ఉంటుంది ఇక్కడ? త్రిముఖం ఇక్కడ అండి, క్యాండిడేట్ లేడు, క్యాండిడేట్ దిక్కు లేడు వాళ్ళకంటే. ఇక మీరు అర్థం చేసుకోండి, కిషన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కాంగ్రెస్కి కానీ అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కానీ లేవు. సో మెజారిటీ ఎంత వచ్చిందని ఆశిస్తున్నారు మరి? 1,00,000 వస్తుంది. 100% 1,00,000 మెజారిటీతోనే కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ గెలుస్తారు. సో తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు వస్తుంది అంటే ఏం చెప్తారు మరి? అవుట్ ఆఫ్ 17 వచ్చినా ఆశ్చర్యం లేదు సార్. అంతేనా? 17 వచ్చే ఛాన్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ.